పేజ్ నెంబర్ 448. 448. 38 యోబు గ్రంథం 6-7 వచనాలు. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాన్ని మూలరాతి చేసిన వాడు ఎవడు? అంటే దేవుడు మనం బ్రతకడానికి భూమికి నీళ్ళ మీద పునాదులు వేసిండు, మనం బ్రతకడానికి భూమి మీద మనం పునాదులు వేసుకుంటున్నాం. కాబట్టి పునాది వేసింది యాక్చువల్గా జలముల మీద మన మీద కూర్చోడానికి. ఎలా అయితే ఒక సిట్టింగ్ మ్యాట్ అంటే కూకుండే సాపను పరుచుకొని ఎలా నీళ్ళ మీద పరుచుకుంటామో, అలాగే దేవుడి భూమిని కూడా నీళ్ళ మీద ఇలా పరిచిండు. దాని మీద మనం పునాది తవ్వుకొని ఇల్లు కట్టుకుంటున్నాం, పునాది వేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆయన వేసిన పునాది వేరేటి ఉందా, మనం తోడుకునే పునాది వేరేటి ఉందా? అంటే నీళ్ళ మీద వేసిండు పునాది భూమిని సాపన వరిచినట్టుగా, మనం ఆ భూమిని తవ్వి మనం పునాది వేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. అంటే నీళ్ళ మీద వేసిన పునాది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇల్లుకు పునాది వేసి ఉంటే ఎలాంటి పునాది వేసినామంటే బేస్మెంట్ రాయి కట్టిన ఉంటాం, లేకపోతే రాడ్స్ వేసి కాంక్రీట్ పోసిన ఉంటాం. మరి దేవుడు నీళ్ళ మీద భూమిని పునాది వేసినప్పుడు ఈ భూమికి పునాది మరి ఎలాంటి మెటీరియల్తో వేసిండు అనేది చెప్పు, నీకు తెలుస్తానని దేవుడు అడుగుతుంది అనమాట. ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. అందుకే ఇక్కడ ఏమంటారంటే ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాన్ని మూలరాతి వేసిన వాడు ఎవడు? ఇంకొక మాట ఏంటంటే ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, అంటే భూమి పునాదులు వేసి ఈ భూమిని వెలిగించడానికి సూర్యుని చంద్రుని ఇలా కలిగించినప్పుడు దేవదూతలందరూ, అంటే పుట్టినోట్లో చిన్న అక్షరాలు ఎవరు దేవదూతలు అంటే దేవుని కుమారులు. అంటే వీళ్ళందరూ దేవుని ఏం చేయాలంటే మనం ఆనందించి జయధ్వనులు చేసి దేవుని స్తుతించి ఆరాధించే ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకే భూమికి పునాదులు వేసిన దేవుడైతే, భూమి మీద పునాది వేసుకునేది మనిషి అయితే, ఆ మనిషి భూమి మీద పునాది వేసుకొని ఇల్లు కట్టుకొని ఇలాంటి ఆశ్రయాన్ని చేసుకోవడానికి ఆయన కృపను అనుగ్రహించింది. కాబట్టి మనం ఎప్పుడు ఏక మనసు, ఏకాభిప్రాయం, ఐక్యత, సమాధానం, నెమ్మది కలిగి ఇలాంటి పనులు చేసుకోవడానికి ఆరోగ్యాన్ని ఇచ్చి నెమ్మదినిచ్చి పని చేసుకోగలిగే కృపనిచ్చేందుకు దేవునికి వందనాలు చెల్లించి ఈ కార్యక్రమాన్ని మనము చేసుకుంటే అది మనకు దీవెనకరంగా ఉంటుంది అన్నమాట. అందుకే చివరికి ఒక మాట ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట ఉంటాడు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట ఏంటంటే 28వ అధ్యాయము 6వ వచనంలో, ఇలా భూమి మీద పునాది వేసుకొని ఒక ఇంటిని ఆశ్రయాన్ని నీడగా ఒక ఇల్లును కట్టుకున్నప్పుడు దాంట్లో దేవుడు ఒక మాట ఏమంటున్నాడంటే 6వ వచనం చదువా, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. అంటే మన ఇంట్లోకి వెళ్తున్నప్పుడు, ఇంట్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆయన దయ ఉంటే ఇంట్లోకి వెళ్ళగలం, ఆయన దయ ఉంటే మరలా బయటికి రాగలం. కాబట్టి మన ఇంట్లో కూడా మనం నివసించాలంటే అది దేవుని యొక్క దయ, దేవుడు అనుగ్రహించే ఒక అదృష్టం, భాగ్యం అయి ఉండాలి. మరి ఈరోజు మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఈ విధంగా మీ శక్తి కొలది ఇలాంటి నీడను ఆశ్రయము చేసుకోవడానికి ఆయన కృపను అనుగ్రహించింది. కాబట్టి మీరు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థన, బైబిల్ చదవడం, అనుదినం లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. అంటే అలాంటి దేవుడు అన్నమాట దీవెన మనకు దొరకాలంటే ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనము ప్రార్థన చేసుకోవాలి. మరలా ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుని ఈ వాక్యం ప్రకారంగా ఆయన దయ, దీవెన, మనకు ఆశీర్వాదం పొందుకుంటాం. కానీ నమ్ముకున్నాం కదా అని నెగ్లెక్ట్గా ఉంటే ఇది పొందడం చాలా కష్టం. ఓకే, అందుకే దేవుడు అన్నాడు ఉదయ నక్షత్రములు కూడి పాడినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు అంటున్నాడు. అంటే దేవుని యొక్క కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే ఆయన కృపను బట్టి మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఇలాంటి నీడ వేసుకోవడానికి, షెడ్ వేసుకోవడానికి ఇటు కృప దేవుడు అనుగ్రహించాడంటే
అది ఆయన దయ, మన అదృష్టం. అందుని బట్టి దేవునికి మనం కృతజ్ఞతగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నాం.